హాయ్ ఫ్రెండ్స్, వజ్ర కరూర్ లాంటి ప్రదేశాల్లో కూడా ఇలాంటి లావా స్టోన్ అనేది ఒకటి దొరికింది మనకి. గతంలో మీరు వీడియోలో చూసుంటారు. ఇలాంటి స్టోన్ వజ్రాలు దొరికే ప్రాంతంలో రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో మనకి దొరికితే ఆ పొలం చాలా చక్కటి పొలం అని ఈ వీడియో ఒక చిన్న మెసేజ్ ఇస్తుంది. తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి. లావా స్టోన్ అన్నమాట ఇది. ఇలాంటి స్టోన్ అనేది పొలంలో మనం వెతికిలాడే ప్రాంతంలో ఎక్కడైనా కనుక మీకు కనిపిస్తే ఆ ప్రాంతాన్ని వెతికిలాట చేయడానికి మంచి ప్లేస్ అని మీకు తెలియపరుస్తున్నాను. ఈ వీడియో వజ్ర కరూర్ ప్రాంతంలో తీసినటువంటిది. ఇది గతంలో రంగురాళ్ళ ప్రపంచంలో కూడా మనం వజ్రాల అన్వేషణ చేసేటప్పుడు చాలా చక్కటి డిఫరెంట్ స్టోన్ అనేది దొరికింది. ఇలా ఎన్నో ఊర్లు ప్రయాణాలు చేస్తూ వజ్రాల వేటని కొనసాగిస్తూ ఉన్నాను నేను. చూసేదానికి చక్కటి స్టోన్ అనిపించేలాగా ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా. ఏదైనా ఒక చక్కటి మంచి ప్లేస్ మీలో ఎవరికైనా తెలిస్తే నాకు ఒక లొకేషన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ తెలియపరచండి. రైతు ఒక చక్కటి వరి పంట పండిన తర్వాత వచ్చినటువంటి ధాన్యాన్ని తూర్పు గాలిలో జల్లెడ పడుతుంటాడు. తన కాళ్ళ దగ్గర ఒక మంచి చక్కటి పట్టని వేసి ఆ పంటలో బరువైన విత్తనాన్ని తన వేసినటువంటి పట్ట మీద పడేలాగా తేలికపాటి విత్తనం గాలికి పక్కకి వెళ్ళి ఒక చోట కుప్పగా చేరుతుందన్నమాట. ఈ రెండు కుప్పల్లో ఏదైతే బరువు ఉంటుందో అది ఎక్కడైతే పడాలనుకుంటున్నాడో ఆ రైతు ఆ విధంగా ఆ తూర్పు గాలిలో పట్టి చేస్తూ ఉంటాడనమాట. తేలికపాటి విత్తనం అనేది ఎందుకు పనికిరాని విత్తనం అన్నమాట. అది బరువైన విత్తనం జీవితంలో ప్రతి విలువ కష్టాన్ని ఒక రుచిని చూసినటువంటి ఫలితాన్ని దక్కితే వచ్చినటువంటి బరువైన విత్తనం. ప్రతి మనిషి కూడా జీవితంలో కష్టపడాలి, కష్టపడి సంపాదించి ఎదగాలి. ఊరుకునే వచ్చే వాటి కోసం ఎదురు చూస్తూ జీవితాన్ని చాలా దూరం చేసుకోకూడదు. బెట్టింగ్ యాప్స్ అని రకరకాలుగా ఎక్కువ లాభం కోసం ప్రయత్నించేసే ఏ పనైనా కూడా కావచ్చు, చివరికి మనం చేసే నష్టం కూడా అంతే ఉంటుంది. తేలికపాటి విత్తనాలు అనేది దూరంగా పడేసిన తర్వాత రైతు వాటిని తగలబెడతాడు. ఏదైతే బరువు ఉంటుందో ఆ విత్తనం మంచి విత్తనంగా బస్తాలకు ఎత్తి ఎక్కడైతే అంగడిలో వాటిని అమ్మేసి తన లాభాన్ని స్వీకరించుకుంటాడు. ఎప్పుడైనా కూడా మనిషి పడే కష్టం బరువు లాంటిది అన్నమాట. బాధ్యత అనేది ఒక బరువు, ఏదో ఒక సమస్యలాగా ఫీల్ అవ్వకూడదు. మనం చేసే పనిలో కూడా ఎంతో ఇష్టంగా ఆ పని చేస్తే సులభంగా మారుతుంది. ఎంత పెద్ద కష్టమైన పని కూడా, చిన్న పని కూడా ఇష్టం లేనట్టుగా చేస్తే అది చాలా పెద్ద బరువుగా అనిపిస్తుంది. ఎందుకంటే అది మనకి ఇష్టం లేదు కాబట్టి ఆ పని మనం చేస్తుంటాం. అందువల్ల అది చిన్న పని అయినప్పటికీ కూడా చాలా బరువుగా అనిపిస్తుంది. ఈ బరువైన విత్తనం కూడా అంతే. ఎన్నో కష్టాలు భూమిని చీల్చుకొని తను ఎదిగి ఫలితాన్ని వచ్చినప్పుడు, రైతు దాన్ని కోయాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు, ఆ పంటని కోసినప్పుడు దాంట్లోనే ఆ మొక్కలోనే ఎన్నో విత్తనాలు ఉంటాయి. వాటిల్లో మనం పడే కష్టాలు, సమస్యలు అన్నమాట. అవన్నీ దూరమైనప్పుడు వచ్చే ప్రతిఫలమే మేలైన విత్తనం. ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.